గజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ వెంకట్ని. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీ దగ్గర చర్చించడానికి మీ ముందు రావడం జరిగింది. ఎక్కువగా మాట్లాడను, తక్కువే మాట్లాడతాను. ఎందుకంటే జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడకపోతే మనం ఇంకా దేనికి నేను జర్నలిస్ట్గా వేస్ట్ అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మధురానగర్ ప్రాంతంలో ఆర్యూబీ నిర్మాణం పూర్తయింది. ఒకవైపు రావడానికి ఒకవైపు వెళ్ళడానికి ఆర్యూబీ నిర్మాణం పూర్తి చేశారు. రంగులు చక్కగా ఇప్పుడు మీరు వెనకాల చూసుకోవచ్చు. చక్కగా వెనకాల రంగులు అద్ది చక్కగా చాలా బాగున్నట్టు నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మధురానగర్ ప్రాంత వాసులు చేసుకున్న అదృష్టంగా చెప్పుకోవచ్చు. చాలా ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభించిందని చెప్పుకోవచ్చు. మరి అదే విధానం ఆ ప్రాంతాన్ని చూపించి మరి అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో ఎందుకని మరో రకంగా స్పందించారు ప్రజాప్రతినిధులు అని భావిస్తే, ముఖ్యంగా విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ కింద ఆర్యూబీ ఏదైతుందో ఆ ఆర్యూబీ ఒక లైన్ మాత్రమే వేశారు. అది కూడా ఒక కారు వస్తే రెండో కారు రావడానికి లేకుండా చేశారు. అజిత్ సింగ్ నగర్, పాయికాపురం, రాజీవ్ నగర్, ఉడా కాలనీ, ఇలా అనేక వాంబే కాలనీ, రాజరాజపేట ప్రాంత వాసులు దాదాపు లక్షలాది మంది ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే మరి ఇంకా దాదాపు గంటల కొద్దీ ప్రజలు నిరీక్షించాల్సిందే, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. మరి కింద నుంచి వెళ్దామా అంటే కింద దారేమో ఒక్కసారి ట్రాఫిక్ జామ్ అయితే అక్కడ కూడా గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సిందే. ఇంతేకాకుండా కింద లోబిడ్జి దగ్గర ప్రతి నిత్యం చిన్నపాటి వర్షానికి మరి మోకాల్లోతు నీరు రావడం వల్ల చాలామంది అటువైపు వెళ్ళి తమ వాహనాలు మరమ్మతులు గురయ్యేలాగా పరిస్థితి చూస్తే నిజంగా చాలా దారుణం చెప్పుకోవచ్చు. నేను కూడా ఆ దారి వైపు వెళ్ళి నేను కూడా ఆ సమస్యను మీకు ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేద్దామని నేను కూడా వీడియో తీశాను. అది మీరు చూడండి. నిజంగా చెప్తున్నాను, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించండి. మరి ప్రాంతంలో లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. కింద ఆర్యూబీ నిర్మాణం సరైన విధానం కాదు. మరి ఇంకొక ఆర్యూబీ పక్కనే నిర్మిస్తే రాకపోకలు సాగించడానికి అనువుగా ఉంటుంది, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా గతంలో మరి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణకు వచ్చినప్పుడు మరో ఫ్లైఓవర్ వేస్తారని అప్పుడే హామీ ఇచ్చారు. మరి రెండవ ఫ్లైఓవర్ ఇప్పుడు వరకు కూడా దాని గురించి మాట్లాడే నాదుడే లేడు. మరి ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు గారు ఈ విషయం మీద స్పందించాలి. మరి రెండో ఆర్యూబీ నిర్మాణమా లేదా పైన రెండో ఫ్లైఓవర్ నిర్మాణం అనేది ఒక్కసారి ఆలోచించి ఈ సమస్యకు పరిష్కారం చూపించగలిగితే ఖచ్చితంగా ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం అవుతాయి అనేది నా ఉద్దేశం. ఈ వీడియోని షేర్ చేసి ప్రతి ఒక్కరికి తెలియజేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో నేను చెప్పిన ఈ సమస్య నిజమేనా కాదా అనేది ఒక్కసారి మీరు ఈ కామెంట్ రూపంలో తెలియజేసి మరి అదేవిధంగా అధికారులకి ప్రజాప్రతినిధులకి చేరేలాగా ఈ వీడియోని షేర్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జర్నలిస్ట్ వెంకట్. నమస్కారం.